హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 12,000 వేకెన్సీస్ తోటి మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. కేవలం 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, వీటికి సంబంధించి ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలనేటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసి వాటి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోండి. సో లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు గౌట్ ఆఫ్ ఇండియా నుంచి ఇక్కడ చూడవచ్చు మీరు టు బి పబ్లిష్డ్ ఇన్ ద గెజిట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు నోటిఫికేషన్ అయితే ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక్కడ చూడవచ్చు న్యూఢిల్లీ, ఇక్కడ ఆ డేట్ అయితే ఇక మనకు మెన్షన్ చేయలేదు. ఇది మనకైతే ఆల్రెడీ గెజిట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వెబ్సైట్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు కూడా మనకు సిఆర్పిఎఫ్ వెబ్సైట్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలు సిఆర్పిఎఫ్కి సంబంధించి దాదాపుగా 12,000+ వేకెన్సీస్ తోటి మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. యాక్చువల్గా మనకి నోటిఫికేషన్ అనేటువంటిది సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ తోటే రిలీజ్ కావాల్సింది. కాకపోతే ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకు ఈ వేకెన్సీస్ అనేది మనకు రెడీ కాలేదు. అయితే అప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి. ఇప్పుడైతే దానికి సంబంధించిన వేకెన్సీస్ అయితే రెడీ అయి ఉన్నాయి. ఇవన్నీ మనకు గ్రూప్ సి లెవెల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనే విషయాలు ఇక్కడ చూద్దాం మనం. సో ఇక్కడ వేకెన్సీస్ వివరాల గురించి కనుక చూసినట్లయితే దాదాపుగా 12,000+ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి, చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇవన్నీ మనకు కానిస్టేబుల్ లెవెల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. కానిస్టేబుల్ మనకు కిచెన్ సర్వీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో 12,158 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనిలో మేల్కి వచ్చేసి 11,860 వేకెన్సీస్, ఫీమేల్కి వచ్చేసి 298 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకు గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి నాన్ గెజిటెడ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో శాలరీ కూడా మనకు దాదాపుగా స్టార్టింగ్ శాలరీ అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు 30,000 వరకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో వీటికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ కనుక చూసినట్లయితే ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సో ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 10th క్లాస్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఎన్ఎస్డిసిఏ సర్టిఫికేట్ అనేది మీకు కిచెన్ సర్వీస్లో ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో చాలామందికి ఈ సర్టిఫికేట్ ఉండదు. 10th క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది కానీ ఈ సర్టిఫికేట్ అనేది ఉండదు. సో ఈ నోటిఫికేషన్ మనకి ఇంకా రిలీజ్ కాలేదు, మనకు కమింగ్ రాబోతుంది కనుక ఈ టైంలో మీరు ఎన్ఎస్డిఏ సర్టిఫికేట్ కనుక పొందినట్లయితే మీకు చాలా మంచి బెనిఫిట్ అయితే పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ కోర్సుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీరు ఆన్లైన్లో పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో మీరు ఒకసారి యూట్యూబ్లో ఎన్ఎస్డిసిఏ సర్టిఫికేట్ సంబంధించి కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే ఎన్ఎస్డిసిఏ కిచెన్ సర్వీస్ కోర్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు హిందీలో చాలామంది దీని మీద వీడియోస్ చేశారు, ఏ విధంగా ఆన్లైన్లో ఈ సర్టిఫికేట్ పొందాలి అని చెప్పేసి. మనకు స్కిల్ ఇండియా వారు సో దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆన్లైన్లో ఈ కోర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని మీకు హిందీలో చాలా ఛానల్స్ అయితే చేశాయి. లేదు దానికి సంబంధించి మాకు తెలుగులో వీడియో చేయండి అని చెప్పేసి ఎవరైనా కావాలనుకుంటే కింద నాకు వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్ చేయండి. సో వీడియోని లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ మంది వీడియో చేయండి సార్ అని చెప్పేసి కనుక చెప్పినట్లయితే కంపల్సరీ నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఒక వీడియో రూపంలో అందిస్తాను. సో ఎందుకంటే మీరు ఈ సర్టిఫికేట్ కనుక పొందినట్లయితే ఇక్కడ మనకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కనుక సో జాబ్ పొందడానికి చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కరు దీనికైతే ట్రై చేయండి. చాలా మంచి ఉద్యోగాలు. 10th పాటు ఎన్ఎస్డిసిఏ సర్టిఫికేట్ ఉండాలి. ఎందుకంటే ఇది కిచెన్ సర్వీస్లో వీటినైతే ఫిల్ చేస్తున్నారు. కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కిచెన్ సర్వీస్లో వీళ్ళైతే ఫిల్ చేయడం జరుగుతుంది కనుక సో ఇంకా టైం ఉంది కనుక ఈ టైంలో మీరైతే ఈ సర్టిఫికేట్ పొందే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఏజ్ కనుక చూసుకుంటే 18 to 25 years ఉండాలి. దాంతోపాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. మనకు యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి 3 years కావచ్చు, 5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కు 10 years, ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. చాలా మంచి అవకాశం, దీన్ని అయితే యూజ్ చేసుకోండి. ఇక వీటికి సంబంధించి మనకు ఇక్కడ ఫిజికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. సిఆర్పిఎఫ్ కనుక కంపల్సరీ ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్కు డిఫరెంట్గా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫర్ మేల్ ఫర్ ఫీమేల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కు హైట్ వచ్చేసి 165 ఉండాలి. సో చెస్ట్ వచ్చేసి 75 to 80 అనేది ఈ మధ్యలో అయితే ఉండాలి. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కు ఇక్కడ 155 centimeters ఉంటే సరిపోతుంది. ఇంకా అదే కాకుండా రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే అక్కడ కొన్ని కేటగిరీస్ వైజ్గా మనకి ఇండియాలో కొన్ని స్టేట్లకు వైజ్గా సో ఇవి కొంత హైట్ అనేది తగ్గించడం జరుగుతుంది. సో మనకు ముఖ్యంగా 165 అనేది ఉండాలి. సో మనకు జనరల్గా 170 అడుగుతారు. ఇక్కడ సిఆర్పిఎఫ్ మాత్రం కొంచెం తక్కువనే 5 centimeters మనకైతే తక్కువనే అడగడం జరిగింది. చాలా మంచి అవకాశం. సో ప్రతి ఒక్కరు దీన్ని అయితే యూజ్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది కూడా దీనిలో అయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. వెయిట్ అనేది కూడా దీనికి సంబంధించి వెయిట్ కూడా చూస్తారు. మీరు ఇక్కడ దీనిలో అయితే చూడవచ్చు.
ఫ్రెండ్స్ ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం అయితే వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా మీ ఈ టైంలో ఈ సర్టిఫికేట్ ఎన్ఎస్డిసిఎస్ సర్టిఫికేట్ పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, లేకుంటే కింద నాకు కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో నేను వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ కాదు. ఇక్కడ మీకు అఫీషియల్గా అయితే చూడవచ్చు, మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచే ఇక్కడ నోటిఫికేషన్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. సిఆర్పిఎఫ్ వెబ్సైట్కి సంబంధించి చూసినట్లయితే దాంట్లో మీకు 2 months బ్యాకే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక గెజిట్ కోసం మనకి ఇండియా గెజిట్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు లభిస్తాయి. సో ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. ఒక అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చినప్పుడు నేను వీడియో కూడా చేస్తాను. ఈ లోపు అయితే మీరు ఈ సర్టిఫికేట్ పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.